చేసుకున్నాడేందే తమ్ముని పేరు మీద ఇంత చేయొద్దా? నాకు కూడా చేయాలనే ఉంది బిడ్డ, కానీ పాస్ పుస్తకాలు బ్యాంకులో చిక్కబడే అవి వస్తేనే కదా అయ్యేది. హౌ బిడ్డ, నేనింత లోన్ తీసుకున్నా, మా వాడింత తీసుకున్నాడు, మరి ఇప్పుడు ఇద్దరి మాఫీ అయితే అంటవా? జర కనుక్కోరాదు, ఆఫీసర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారంటివి. ఏమోరా, నాకైతే డౌట్ కొడుతుంది. గిన్ని కోట్ల రూపాయలు ఒక్కపారే మాఫీ చేసుడు అవుతుందారా? ఏదో అట్లా చెప్పిండ్రు అని పల్లెల్లా గిట్ల నడుస్తున్నాయి ముచ్చట్లు. ఒకటే కిత్తలా 2 లక్షలు సుక్తా చేసుడంటే డౌట్లు ఉంటాయి కదా మళ్ళా. అయితే డౌట్ ఏం లేదబ్బా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ పక్కా. ఇంతెల్లంలో 1000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి తెస్తారంటారా? పడవబడ్డ సర్కారు భూములు బ్యాంకుల కాడ కుదువ పెట్టి పైకం తెచ్చే ఆలోచన చేస్తుంది సర్కారు. సిటీ శివారు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో 760 ఎకరాలు ఉందట గిసొంటి భూమి. విలువెంత అని చూస్తే 48,000 కోట్లు అని తేలిందట. అంత కూడా వద్దు, 15-20 కోట్లు అయితే చాలట సర్కారుకు. మీ కాడ భూములు పెడతాం, మాకు పైకం కావాలని బ్యాంకుల పెద్ద RBI తోటి చర్చలు నడుస్తున్నాయట. సెంట్రల్ తో మాట చెప్పి ఆ భూముల మీద లోన్లు తెచ్చి రైతుల లోన్లు కట్టేసే పిలానేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గవర్నమెంట్ జాబులు చేస్తున్న వాళ్ళకు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు రుణమాఫీ చేయరట. పెట్టుబడి కింద సెంట్రల్ 2,000 ఇస్తున్నారు కదా, గా రూల్సే పెట్టుకుంటారట దీనికి సుత. ఇక అప్పుడు అసలు రైతుల లోన్లే సుక్త అవుతాయి అన్నట్టు. అట్లనే రైతు భరోసా మీద గిట్లా చర్చలు నడుస్తున్నాయి సర్కార్ల. మునుపు లెక్క అందరికి ఇవ్వకుండా పంట పండే భూములకే, అది కూడా 5 ఎకరాలక 10 ఎకరాలక అనేది అసెంబ్లీలో మాట్లాడి డిసైడ్ చేస్తారట. రైతు రుణమాఫీ అయినా రైతు భరోసా అయినా రైతులకే ఇయ్యాలనే ఆపోచన అన్నట్టు.